మాది వచ్చేసి తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ హైదరాబాద్. అయితే ఇక్కడ ప్రైవేట్ అంబులెన్సెస్ ఒక 3000 నుంచి 4000 అంబులెన్స్లు ఉంటాయి. అయితే ఆల్ ఓవర్ హైదరాబాద్ వచ్చేసి ఒక 10,000 అంబులెన్స్ ఉంటాయి. అయితే రెడ్ అంబులెన్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థ, కార్పొరేట్ సంస్థ చైనా ఏజెంట్గా మారి ఈ హైదరాబాద్లో గత 10-15 సంవత్సరాల నుండి ఇక్కడ రావడం జరిగింది. అయితే కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళని వచ్చేసి అక్కడ వాళ్ళతో లీజ్ తీసుకొని మొత్తం ఈ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళ దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ డేటా తీసుకొని మీకు వాళ్ళతో టైఅప్ అయ్యేసి మీకు డైరెక్ట్ మేము బుకింగ్స్ ఇస్తాము, ఎలాంటి ఛార్జెస్ అవసరం లేదు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే ఓలా ఊబర్ ఎలా ఉందో అలాగే ఈ ఓనర్స్తోని టైఅప్ అయిపోయి ఈ బుకింగ్స్ కొంతమంది ఏం చేశారంటే టైఅప్ అయిపోయారు. ఎందుకంటే ఫ్రీగా బుకింగ్స్ ఇస్తున్నారు కదా అని కొంతమంది తెలియక ఈ భ్రమలో పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఫ్రీగా ఇస్తాని మొదలుకొని ఇప్పుడు కొంత పర్సంటేజ్ అంటే 10% ఇస్తేనే బుకింగ్స్ ఇస్తాం అన్నట్టుగా మాట్లాడుకొని ఇప్పుడు ఏదైనా అవుట్ స్టేషన్ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 1000-2000 కిలోమీటర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు ₹1,00,000 మాట్లాడితే అందులో 10% అని మెల్లగా స్టార్ట్ చేసిండు. సరే పోనీ అనే బుకింగ్స్ ఇస్తున్నాడు కదా మన బండ్లు నడుస్తున్నాయి అనేసి ఓకే చెప్పి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు రాగా ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ₹1,00,000 ముందు అంటే డౌన్ పేమెంట్ లాగా ముందే తీసుకుంటాను అనమాట. అది తీసేసుకొని ఆ తర్వాత ఏం చేస్తారు, ప్రతి బుకింగ్కి ఒక 20%, 30%, 40% వాటి డిమాండ్ ఎంత చేస్తే మనం అంత ఇచ్చి వెహికల్ పెట్టాలి. లేదా నువ్వు రానంటే చెప్పు నెక్స్ట్ వెహికల్కి బుకింగ్ వెళ్ళిపోతుంది అట్లా అనమాట. ఇప్పుడు అలా ఏమైందంటే మొత్తం వానికి అడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేసి రెడ్కు టైఅప్ అయిపోయింది. ఇప్పుడు అతని కాదని మనం ఏం చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే అసలు ఈ బండ్లు నడపాలా వదిలేయాలని చాలామంది ఓనర్సు ఇప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉంది. కొంతమందికి బండ్లు అమ్ముకొని ఫైనాన్సులు కట్టలేక ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని పెట్టారు ఇందులో. ఎందుకంటే ఒక 10-20 సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు వాళ్ళకి ఈ పని తప్పితే ఇంకో పని లేదు, ఇదే వాళ్ళ జీవనాధారం. కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది నష్టపోతున్నారు. ఈ బండ్లను నమ్ముకొని వచ్చిన డ్రైవర్లు మాలాంటి వాళ్ళు చదువుకున్న యువకులు కూడా వేరే దగ్గర డ్యూటీలు లేక ఈ డ్యూటీ చేసుకుందామని వస్తే ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. మరి దారుణంగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెహికల్స్ మొత్తం పార్కింగ్లోనే ఉంటున్నాయి. అసలు పనులు నడవట్లేదు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నుండి తప్పకుండా రెడ్ అంబులెన్స్ అనే సంస్థను నిర్మూలించాలి, బైకాట్ చేయాలి. సో మేము దాని గురించే ఈరోజు ఈ రెడ్ అంబులెన్స్ని బైకాట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అలాగే మా విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం దీని ఎడల స్పందించినట్టయితే సరిపోతుంది. లేదంటే మాత్రం తప్పకుండా తదుపరి చర్యలు ఏ ఉండాలో అవి తప్పకుండా మా యూనియన్ అసోసియేషన్ సభ్యులు తప్పకుండా చేశారు. కాబట్టి ఇది మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేయట్లేదు, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. దయచేసి మా పేదలని ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటున్నాము. దయచేసి మా బాధను అర్థం చేసుకుంటారని తెలుపుతున్నాము.